ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఈరోజు జూన్ 20, 2024 జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో నిత్యం అక్రమ కట్టడాల గురించి ఎన్నో వార్తా కథనాలు వస్తున్నా ఈ అధికారులు స్పందించడం లేదు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు తాత్కాలికంగా ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యత తీసుకున్న అమ్రపాలి కట్ట ఐఏఎస్ మేడం గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. మేడం గారు గతంలో అంటే ఇంతకుముందు మీకన్నా ముందున్న రోణా రాసారి గారు వారికి ఎన్నిసార్లు కూడా ఫిర్యాదు చేసినా కూడా అక్రమ నుంచి ఆయన ఎప్పుడు ఒక్కొక్కటి దాన్ని కూడా స్పందించలేదు. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, ప్రభుత్వం కబ్జాలు జిఎంసీ పరిధిలో మరి ఎందుకున్నారు మీరు అర్థం కావట్లేదు అసలు. మేము ఒక ఎన్జిఓగా, ఒక జర్నలిస్ట్, ఒక రిపోర్టర్, ఒక మీడియా ప్రతినిధిగా మేము నిత్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీకు స్పందించట్లేదు. మీరేమో లక్షల్లో జీతాలు తీసుకుంటారు అధికారులు. మేమేమో నిస్వార్థంగా అంటే మేము రాజ్యాంగాన్ని గౌరవించి ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం. మేము బాధ్యతగా పనిచేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? మీ అధికారులు ఏం చేస్తున్నారు? లక్షల జీతం తీసుకొని ఏసీలో కూర్చొని అవినీతికి పాల్పడుతూ నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, సికింద్రాబాద్ జోనల్ కమిషన్ పరిధిలో నిత్యం అక్రమ నిర్మాణాల నుంచి ప్రశ్న మీడియా వాస్తవ కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా చలనం లేదు. ఇది 20 ఇంతకుముందు గతంలో కూడా రోజు నిత్యం అసలు ఏం చేస్తున్నారు మీరు? అధికారులు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ వార్తలు మీరు చదువుతున్నారా? మీకు చదవండి, మీ దృష్టికి ఇన్సైడ్ తీసుకొస్తున్నాం. అక్రమ నిర్మాణాలకు అండ ఎవరు? చూడండి, ఇది నిన్నటి ప్రతిరోజు అక్రమ నిర్మాణ కథనాలపై అధికారుల స్పందన ఏది? చైర్మన్ల అవినీతి అంతా ఇంత కాదు. చైర్మన్ల అవినీతి అంతా ఇంత కాదు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతూ అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న అధికారులు. రంగులు వేసిన తర్వాత నోటీసుల వింత విధానం. నార్త్ జోన్ చూడండి మేడం గారు, ఇక ముఖ్యమంత్రి గారికి అయితే చెప్పనవసరం లేదు. ముఖ్యమంత్రి సార్ గారికి నిత్యం చెప్పి విసిగొస్తుంది. ఎన్ని వార్తా కథనాలు, ఇంతమంది జర్నలిస్టులు. అంటే జర్నలిస్టులు అందరు కాదండి, ప్రయోజనం కోసం, ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా బాధ్యతగా ప్రశ్నించే అంటే జర్నలిజానికి ఒక విలువనిచ్చి పనిచేసే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఎన్నో వార్తా కథనాలు ఇచ్చినా కూడా స్పందించిన అధికారులు. అక్రమ నిర్మాణాల మీద ఎందుకు పోరాటం, దీని మీద విశ్లేషణ రాబోయే రోజుల్లో పూర్తిగా ఇస్తాం. మేము అసలు ఎందుకు మాకు ఏం అవసరం వీటి మీద పోరాటం చేయడానికి? మళ్ళీ చెప్తున్నాం ప్రజా సంకల్పం ద్వారా. జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం గారు తక్షణమే మీరు స్పందించాలా, మీరు చర్యలు తీసుకోవాలా. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు. వాస్తవాలన్నీ క్లియర్గా ఉన్నాయి. మీకు మెయిల్ ద్వారా కూడా పీడిఎఫ్ అన్నీ పంపిస్తామండి. మీకు ఫస్ట్ ట్విట్టర్ చూడండి మేడం గారు, ట్విట్టర్లో మీకు ఎన్ని వాస్తవాలు తెలుస్తాయి మీకు. పనికి మాలిన వాళ్ళు ఎవరు పెట్టరు ట్విట్టర్లో. సమాజ శ్రేయస్ కోసం పెడుతున్నాం మేము. మాకేం పని పాటలు లేక చేయట్లేదు, ఇవన్నీ బాధ్యతగా చేస్తున్నాం. జీతాలు తీసుకొని మీరు బాధ్యత మర్చిపోతున్నాం అధికారులు. మేము బాధ్యతగా వహించి అన్నీ చేస్తున్నాం. మేము దయచేసి స్పందించాలా. ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులను కూడా మీరు వాటి మీద చర్యలు తీసుకోవాలి. పప్పట్ల కృష్ణ, ప్రజా సంఘం నుంచి.